ఏమి లేఖనా? నమస్తే వెంకటకృష్ణ గారు, అదేవిధంగా మన జీవి రెడ్డి గారికి, నమస్తే అండి, మురళి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా. ఇప్పుడు నాకేమనిపిస్తుంది ఏంటంటే అండి, ఈ ఎలక్షన్ల తర్వాత ఈ అసూయ అనేది మనిషికి పతనానికి నాందండి. నేను క్లాసులో ఫస్ట్ రాకపోయినా పక్కాడికి వస్తే అసూయ ఎక్కువ మనిషిని పతనంగా తీసుకెళ్తుంది. ఆరోగ్యపరంగా కావచ్చు, ఫైనాన్షియల్గా, అన్ని రాంగ్ నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి ఏమైందంటే పూర్తిగా ఈ ఎలక్షన్లో వచ్చిన తర్వాత కూడా ఎన్డీఏలా వస్తుందని కేంద్రంలో, ఇక్కడ కూడా ఎన్డీఏ వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ఇవాళ మెయిన్ ఏంటంటే 2014 ఎన్డీఏలో ఉన్నప్పుడు అమరావతిని స్టార్ట్ చేసాం, పోలవరం స్టార్ట్ చేసాం. ఆ రోజున అమరావతిలో బిల్డింగ్స్ కానీ, సచివాలయం కానీ, హైకోర్ట్స్ కానీ కొన్ని కట్టడం జరిగింది. ఆ తర్వాత 2019 వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని నాశనం చేశారు, మీరు అంతా చెప్పారు. మళ్ళీ 2024 వచ్చేదానికి మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఇదే టీం మళ్ళీ వచ్చేటప్పటికి వాళ్ళు అసలు తట్టుకోలేకపోతున్నారు. ఇది పూర్తవుద్ది. అందులో మన బడ్జెట్లో ఎప్పుడైతే 15,000 కోట్లు పెట్టారో వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలే. వాళ్ళు దాన్ని ఏదో ఒకటి నానా యాగ్ చేసి జనాల్లో కన్ఫ్యూజ్ చేద్దాం, ఇదా గ్రాంటా అప్పా. మీరు ఒకటి గుర్తుపెట్టుకుని, ఒక విద్యార్థి చదువుకుంటున్నానంటే కొంతమంది డోనర్స్ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇల్లు అమ్మైనా సరే చదువు చెప్పుకుంటారు, లేదా బ్యాంక్ లోన్ తీసుకుంటారు. ఆ తర్వాత అమెరికా వెళ్ళి అదే విద్యార్థి డబ్బులు సంపాదించి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవాళ నిర్మలా సీతారామన్ పర్ఫెక్ట్గా క్లియర్గా ఇచ్చారు, మా సోర్స్లో మేము ఇస్తాం, రేపు పేపర్ వచ్చిన తర్వాత వీళ్ళకి సమాధానం చెప్తాం. 15,000 కోట్లు ఇది ఫస్ట్ స్టెప్పు. ఒక 1000 స్టెప్పులు వేయాలంటే ఫస్ట్ స్టెప్ 15,000 కోట్లు ఇచ్చారు. మనకు ఉంది 8 నెలలే, అది కూడా టైము. ఎందుకంటే రేపు మార్చిలోపు కనుక మనం కనుక ఈ డబ్బులు ఖర్చు పెట్టకపోతే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మురిగిపోతాయి. కాబట్టి రోడ్లకు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్కి కానీ, ఇన్ఫ్రాకి కానీ మనం ఖర్చు పెట్టాలని అవసరం ఉంది. సో 3-5 15,000 ఒక ప్లాన్ ప్రకారం ఇచ్చారు. ఇది ఏదైతే చంద్రబాబు నాయుడు, పయ్యవల్ కేశవ్ గారు ఢిల్లీ వెళ్ళారు, వాళ్ళు 8 అడిగితే 8లో 7 కంప్లీట్ చేశారు. అదన్నీ కూడా బడ్జెట్లో పెట్టి అప్రూవల్ చేశారు. నేను అనేది ఏంటంటే, ఇవాళ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఎలక్షన్ ముందు చూసారా పెత్తందారులు పేదలకు మధ్య అని. పెత్తందారులు ఎవరండి? వాళ్ళ సిసోడియా గారు నిన్న వెళితే వానలో కూడా లైన్లో నుంచొని అదేదో ఫ్రీగా ఏదైనా మనం ఇస్తున్నప్పుడు తన్నుకునే విధంగా అర్జీలు ఇచ్చి అక్కడ 3 రోజులు 4 రోజులు ఆయన అక్కడ ఉండి మొత్తం చూస్తే పేద ప్రజలు ఏ విధంగా వీళ్ళ ఒక రాక్షస పాలనకి ఎలా బలైపోయారో మనకు కనపడతా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ సెక్రటరియట్లో రివ్యూ చేశారు. ఇటువంటి ఈ కేసులో వాళ్ళు ఆఫీస్ తగలబెట్టడం అవ్వచ్చు, వాళ్ళ పిఏలు ఇంట్లో ఫైల్ దొరకడం అవ్వచ్చు, వీటిలో వాళ్ళకి టోటల్గా అప్సెట్ అయిపోయిందండి వాళ్ళ మైండ్. మనం దొరికిపోతున్నాం, చేసిన తప్పులన్నీ కూడా బయటకు వస్తున్నాయి, మనం జైలుకి వెళ్ళే పరిస్థితి ఉందనేది వైసీపీ నాయకుల్లో, పర్టికులర్గా ఈ మిథున్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో వాళ్ళ నాన్నగారు రాజకీయాలు మీరు చెప్పిన చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు ఏ విధంగా హడావుడి చేశారో మనకు కనపడతా ఉంది. అదేవిధంగా మీరు కనుక ఒకసారి కనుక చూస్తే ఇవాళ వైసీపీ మొత్తం అవినీతిమయమైన తర్వాత రేపు వైజాగ్ మీరు చూడండి, ఇంతకంటే ఇంకెక్కువగా దారుణాలు మీరు కనిపిస్తాయి. అక్కడ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి అవ్వచ్చు, లేకపోతే జవహర్ రెడ్డి అవ్వచ్చు, మన ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది.